గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం. ఆ విధంగా పూర్వకాలంలో గురువు దగ్గర అది నేర్చుకుని వచ్చేవాడు కాబట్టి జీవితంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా, ఏ చిన్నపాటి కష్టాలు వచ్చినా కూడా ప్రశాంతంగా దాన్ని ఈజీగా అవలేలగా, ఇంకా ఏదైనా డౌట్ వస్తే రిఫర్ చేసుకునేవాడు. భగవద్గీత లాంటివి రిఫర్ చేసేటువంటి వాడు. భగవానుడు ఏం చెప్తున్నాడు, కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అనే చూసుకొని దాని ప్రకారం జీవితాన్ని గడిపేవాడు కాబట్టి చాలా ప్రశాంతంగా గడిపేటువంటి వాడు. దేనికి భయపడేటువంటి వాళ్ళు కాదండి. అంటే వాళ్ళకి కష్టాలు రావా అంటారేమో, వాళ్ళకి మనకైనా ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి. ఉదాహరణకు చెప్తాను. కబీర్ దాస్ భార్య పాప ఆయన ఊరికే పాటలు పాడుకుంటూ పెద్దగా నూలు వడుక్కుంటూ పెద్ద సంపాదించే వ్యవహారం కాదు కదా. ఒక కారణం చేత కోపం వస్తుంది. నేను వెళ్ళిపోతున్నా అంటుంది. మంచిది వెళ్ళరా అని చెప్పారు ఆయన. తర్వాత బయటికి వెళ్తుంది ప్రపంచంలోకి. ప్రపంచం ఏంటో చూస్తుంది. ఓరు నాయనో ఇక్కడ మనం అసలు బతకలేనురా బాబు అని మరలా వెనక్కి వస్తుంది ఆమె. వెనక్కి వచ్చిన సందర్భంలో నేను మళ్ళీ క్షమించండి నేను వస్తాను, ఎస్ వెల్కమ్. అంటే బ్యూటిఫుల్ లెసన్ ఇట్ ఈస్. నీ జీవితంలో కూడా ఏదైనా అంతే మిత్రమా, నువ్వు పరిగెత్తితే వస్తుందా? దానికి కావలసినటువంటి పరిశ్రమ చేయాలి. దాని గురించి కాదు నేను మాట్లాడేది. ఏవి రావాలా వస్తాయి, ఏవి పోవాలా అవి పోతాయి, ఫినిష్. ప్రతి దానికోసం కంగారు పడిపోవటం, ప్రతి దానికోసం వీడు రోడ్డు మీద పడిపోవటం. ఇది లేకపోతే నేను బ్రతకలేను, అది లేకపోతే బ్రతకలేను, ఏది లేకపోయినా బ్రతకగలవు. జ్ఞానం లేకపోతే బ్రతకలేవు మిత్రమా. కనీస జ్ఞానం లేకపోతే మనిషి బ్రతకలేడు. ఇట్లు చావలాగా బ్రతికినట్టు ఉంటుంది బ్రతుకు. ఇది మనకు కావలసినటువంటి విద్య. మన జీవితాన్ని సక్రమైన మార్గంలో నిర్దేశింపజేసేటువంటిదే బ్రహ్మ విద్య, మరొకటేమి కాదు. ఇప్పుడు శాస్త్రాల్లో ఉన్నది ఏమిటి? మన వాళ్ళు మాట్లాడితే శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఋషి దర్శనంలో నుంచి వచ్చింది శాస్త్రం. శాస్త్రం చదివి నువ్వు అర్థం చేసుకోగలవా మిత్రమా? ఆలోచన చేయి. పిచ్చిగా మూర్ఖంగా మాట్లాడుతున్నారు కానీ శాస్త్రం చదివి నువ్వు ఏనాటికి నేర్చుకోలేవు. నీలో సహజ సిద్ధమైన వాతావరణం ఏర్పడినప్పుడు, గురువు అనుగ్రహం చేత నీవు సత్యాన్ని దర్శించినప్పుడు, నీవు దర్శించిన దర్శనం సరి అయింది అవునా కాదా అని బేజూరు వేసుకోవడానికి శాస్త్రం ఉపయోగపడుతుంది. కానీ శాస్త్రం చదివితే సత్యం తెలుస్తుందా? ప్రశ్నిస్తున్నా. మరి అలా అయితే రామకృష్ణ మఠంలో మనకు కావాల్సిన ఉపనిషత్తులు దొరుకుతాయి. పోయి తీసుకొచ్చి చదవండి, జ్ఞానాన్ని సంపాదించండి. పెద్ద కాస్ట్ కూడా కాదు. పాప వాళ్ళు చాలా లోయెస్ట్ రేట్కి ఇస్తారు. 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల కన్నా ఉండవు ఉపనిషత్తులు. ఒక్క ఉపనిషత్తు చదవండి, ఇంపాసిబుల్. అది కూడా ఆ చెప్పే గురువు కూడా తాను దర్శించి ఉండాలి. ఆయన ఎవరో కాస్త పుస్తక జ్ఞానం, కాస్త సంస్కృతం తెలిసి చెప్పిన ప్రయోజనం లేదండి. దాని లోతుకి దిగగలగాలి. సాయి సచ్చరిత్రలో బాబా చెప్తారు, నాయనా నీకు మణులు, మాణ్యాలు, ముత్యాలు కావాలంటే సముద్ర గర్భంలో ఉంటాయి. బయట నత్తగుల్లలు, పనికి మాలినవి ఉంటాయి. నువ్వు బయట ఏరుకుంటున్నావు. ఎంతసేపు చూసినా ఏం దొరుకుతాయి? ఆ గవ్వలు, పూసలు, నత్తగుల్లలు దొరుకుతాయి. నవరత్నాలు సముద్ర గర్భంలో ఉంటాయి. కాబట్టి ఊరికే శాస్త్రం అని ఊరికే మాటలు కాదండి. ఆ శాస్త్రం అనే వాళ్ళంతా శాస్త్రం అర్థమై మాట్లాడుతున్నారు, ఊరికే పదం మాట్లాడుతున్నారు. శాస్త్రం ఇస్ అ బుక్. ఐఎమ్ ఆస్కింగ్. శాస్త్రం అంటే పుస్తకమా? చెప్పమనండి. కాకపోతే అది వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని బయటేస్తుంది, అంత మాత్రమే. వాళ్ళు ఎవరో చెప్పారు కదని తస్మాత్ శాస్త్ర ప్రమాణం అని చెప్పారు భగవద్గీతలో, కరెక్టే. ఆ శాస్త్రం అంటే ఎవరు? పుస్తకమా? దర్శనం. నీకు దర్శనం అయితే తప్ప నువ్వు ప్రశ్నకి సమాధానం చెప్పలేవు మిత్రమా. అంతే కదా. నీ అనుభవంలో లేకుండా నువ్వు ఎట్లా చెప్పగలవు? పుస్తకం చదివి చెప్తావు. పుస్తకం చదివి చెప్పేది ఆదా 50-50 అట్లాగే ఉంటుంది. అది దానికి పూర్ణత్వం రాదు. పుస్తకం చూసావో చెప్తావు, నీ జీవితం చూస్తేనే పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. హూ ఈజ్ గోయింగ్ టు ఫాలో దట్? దట్స్ నాట్ కాల్డ్ శాస్త్రం. అనేది ఎవరు చెప్పాలంటే ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయటం కాదు, అనుభవించిన వాడు చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ ఎ స్టడీ టు రీడ్.
అది 10th క్లాస్ 8th క్లాస్ ఇంటర్మీడియట్ లాగా పుస్తకం చదివి పాస్ అయ్యే మార్కుల కోసం వచ్చేది కాదండి. అది సహజ సిద్ధంగా నీలో ఉన్నటువంటి ఆ ఆర్తి వల్ల ఏర్పడేటువంటి ఒక దివ్యమైనటువంటి వాతావరణం. ఏం పుస్తకం చదివాడు కబీర్ దాస్, ఏం పుస్తకం చదివాడు రామకృష్ణ పరమహంస గారు, ఏ శాస్త్రం చదివారు రమణ మహర్షి గారు. అసలు దర్శనం చేసిన వాళ్ళు ఎవరు శాస్త్రం చదవాలి. అట్లా చెప్పి నేను దాన్ని విమర్శించట్లేదండి, చదివే వాళ్ళు చదవండి. అంతేకాని ఊరికి మాట్లాడితే శాస్త్రం శాస్త్రం శాస్త్రం, ఈ శాస్త్రంలో ఉంది ఆ శాస్త్రంలో, నువ్వు చదివిన మిత్రమాన్ని శాస్త్రాలు. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో అనేక విషయాలతో కలుద్దాం. భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.